అంటే బీజేపీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ సీట్ ఇవ్వటం నిరాకరించింది. అసలు భారతీయ జనతా పార్టీని నడుపుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీయా? భారతీయ జనతా పార్టీని వైఎస్ఆర్సీపీ నడిపితే కూటమిని నడుపుతున్నది వైఎస్ఆర్సీపీ పార్టీనా? బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిని నడుపుతున్నది వైఎస్ఆర్సీపీ పార్టీనా? టీడీపీ, జనసేన, బీజేపీలో బీజేపీ టిక్కెట్ని వైఎస్ఆర్సీపీ పార్టీ డిసైడ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తే, రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా ఆయన డిసైడ్ చేస్తే, మరి కూటమి నడుపుతుంది ఎవరు? ఏం ఇండికేషన్స్ పబ్లిక్లోకి వెళతాయి? తెలుగుదేశం, జనసేన కలిసి బీజేపీని, స్టేట్ బీజేపీని నడుపుతుందా? లేక తెలుగుదేశం, జనసేనని బీజేపీ నడుపుతుందా? లేక తెలుగుదేశం, జనసేన, బీజేపీని వైసీపీ నడుపుతుందా? ఎవరు ఎవరిని నడుపుతున్నారు? ఎవరు ఎవరిని నడిపిస్తున్నారు? ఇది తేలాల్సినటువంటి అంశం. ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది అని అంటే, ఎందుకనో భారతీయ జనతా పార్టీ సీట్ల ఎంపిక విషయంలో చాలా విచిత్రమైనటువంటి, వైవిధ్యమైనటువంటి, విభిన్నమైనటువంటి, ప్రజాభీష్టానికి అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల ఎంపిక ప్రక్రియ జరిగింది అన్న అభిప్రాయం ఆ పార్టీలో కావచ్చు, ఆ పార్టీ నేతలలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు వ్యక్తమవుతుంది. దీనికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అంటే పురంధేశ్వర్ గారు సరైనటువంటి వ్యూహంతో వ్యవహరించలేదా? లేక ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి, రాష్ట్ర శాఖను ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు, వారు రాష్ట్ర శాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వారి నిర్ణయాలని అవలంబించారా? లేక ఏదైతే వైసీపీ పార్టీ చెప్పినటువంటి ఆలోచనలని, వైసీపీ పార్టీ చేసినటువంటి డైరెక్షన్స్ని, లేదా వైసీపీ పార్టీ పంపించినటువంటి, ఎంపిక చేసినటువంటి అభ్యర్థులని మరి ఎంపిక చేశారా? వారిని లిస్టులో పెట్టారా అన్న అనుమానాలు కూడా కలుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అరకు కొత్తపల్లి గీత, సరే ఆమె సుదీర్ఘకాలంగా ఆమె ఒక ఫైట్ చేస్తూ ఉంది. అంటే ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఆమె ఇదయ్యింది. ఈ పొత్తులో కూడా ఆమె కొన్ని అడుగులు వేసి ముందుకు తీసుకెళ్ళిన దాంట్లో కొత్తపల్లి గీత పాత్ర ఉంది. అంటే ఆమె ఎప్పుడు ఇక్కడ కనపడలేదు, బట్ బిహైండ్ స్క్రీన్ ఆమె కొన్ని నడిపింది అక్కడ. అరకు అది పూర్తి వైసీపీ సీటు, కానీ ఆమె అక్కడ గెలవాలి అన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. సరే, అనకాపల్లి సీఎం రమేష్ గారు, సీఎం రమేష్ గారు చేస్తే రాజంపేట చేయాలి, లేక కడప చేయాలి. ఆయన వచ్చి కడప నుంచి అనకాపల్లిలో ల్యాండ్ అయ్యి అనకాపల్లి నుంచి ఆయన కంటెస్ట్ చేసే దిశగా అడుగులు వేశారంటే నిజంగా ఇదొక రాజకీయ పరంగా వైవిధ్యమైనటువంటి, విభిన్నమైనటువంటి నిర్ణయంగా చూడాలి. ఉత్తరాంధ్ర ప్రజలు సీఎం రమేష్ని, అంటే ఆయన ఓసీ వెలమంటున్నారు, అక్కడ బీసీ వెలమల ప్రాధాన్యత ఉంది, 3 లక్షల పైగా. సరే, వెలమ కమ్యూనిటీ బేస్ చేసుకుని ఆయన అక్కడ బలం వస్తుందా అనేది చూడాలి. అంటే ఓట్లు వేయాలి కదా ప్రజలు, అది చూస్తారా? లేకపోతే కడప నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కంటెస్ట్ చేస్తున్నారేంది అని భావిస్తారా? ఏం జరిగిద్ది, రాజకీయ వ్యూహంలో ఏం జరిగిద్ది అనేటువంటిది కూడా ముఖ్యం. మరి రాజమండ్రి, సరే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారు వేస్తే ఒంగోలులో వేయాలి, లేదంటే వైజాగ్లో గతంలో వేశారు కాబట్టి వేయొచ్చు. పరిస్థితులు అనుకూలంగా లేవని రాజమండ్రి వచ్చి వేశారు. సరే, ఇక్కడ రఘురామకృష్ణరాజుకి సీటు ఇవ్వకపోవటం వల్ల ఆ ఇంపాక్ట్ ఆమె పడుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. సరే, ఆమె సీటు వరకు ఆమెకి ఉన్నటువంటి ఈక్వేషన్స్ ప్రకారంగా ఆమె వెళ్తున్నారు. ఇక తిరుపతి, నర్సాపురం శ్రీనివాస్ వర్మ, సరే ఆయన విషయంలో ఇందాక చెప్పాము, ఆయన ఎంపిక విషయంలో ఊహించని విధంగా ఆయన తెర మీద తీసుకొచ్చారు.